ప్రపంచంలోనే అధునాతన వైద్య సదుపాయాలున్న కెనడా హాస్పిటల్స్ ను తలదన్నేలా హాస్పిటల్ నిర్మిస్తామన్నారు. ఏడాదిన్నరలో నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. 24 అంతస్తుల్లో అన్ని వైద్య విభాగాలు ఒకే చోట అందుబాటులోకి తెస్తామన్నారు అప్పటి సీఎం కేసీఆర్. అందుకోసం సెంట్రల్ జైలు కూల్చి సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం మొదలుపెట్టారు. కానీ మరో 450 కోట్లకు అంచనాలు పెంచేయడంతో నిర్మాణంపై ప్రభావం పడింది. ఓరుగల్లు హెల్త్ సిటీ పేరుతో ప్రపంచంలోనే అత్యాధునిక వైద్యం అందించే స్థాయిలో హాస్పిటల్ నిర్మాణం అందుబాటులోకి తెస్తామంటూ గత ప్రభుత్వం 24 అంతస్తుల నిర్మాణాన్ని చేపట్టింది. అందుకోసం 135 సంవత్సరాల చరిత్ర కలిగిన సెంట్రల్ జైలును ఎంచుకుంది. అప్పటి సీఎం కేసీఆర్ నిర్ణయంతో కొత్త జైలు కట్టకుండానే అక్కడ ఖైదీలను ఇతర ప్రాంతాలకు తరలించి ఆకమేఘాలపై సెంట్రల్ జైలును 4 రోజుల్లో కూల్చేశారు. అప్పట్లో అత్యంత రహస్యంగా 3 రోజుల్లోనే అధికారులు భారీ ప్రొక్లైనర్లు, డోజర్ల సాయంతో జైలును కూల్చివేశారు. 15 రోజుల సర్కార్ టార్గెట్ ను 11 రోజుల్లో పూర్తి చేసి జైలు భూమిని వైద్య ఆరోగ్య శాఖకు అప్పగించారు. 2021 జూన్ 21న కేసీఆర్ హాస్పిటల్ నిర్మాణ పనులకు భూమి పూజ శంకుస్థాపన చేశారు. ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను 24 అంతస్తులతో భవన సముదాయంతో 2000 పడకల ఏర్పాటుకు ప్లాన్ చేశారు. మొత్తం 15 ఎకరాల్లో 1,115 కోట్ల రూపాయలతో నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇలా నిర్మాణ పనులు మొదలుపెట్టిన 14 నెలల తరువాత తాను చెప్పినట్లు నిర్మాణాలు చేయటం లేదంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి నిర్మాణాల్లో మార్పులు సూచించడంతో అంచనా వ్యయం పెరిగింది. దానికి ఆర్థిక శాఖ అనుమతి లభించలేదు. ఇదే క్రమంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. అదనపు వ్యయానికి ఆర్థిక శాఖ అనుమతి లేకపోవడంతో ఏడాదిన్నర కాలంగా ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కావడం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పైన దృష్టి పెట్టింది. 24 అంతస్తుల భవనంలో సివిల్ వర్క్స్ దాదాపు పూర్తి కాగా ఇంటర్నల్ గా అత్యవసర సేవలు, 12 అంతస్తుల్లో గోడలు, పడకలకు ఆక్సిజన్, ఫైర్, సెంట్రల్ ఏసీ లైన్, విద్యుత్, నీటి పైపులు, క్యాన్సర్ విభాగానికి రేడియేషన్ థెరపీ కోసం ప్రత్యేక బంకర్లు, ఆపరేషన్ థియేటర్ల నిర్మాణం తదితర పనులు జరుగుతున్నాయి. జూన్ జూలైలో సేవలను ప్రారంభిస్తే ఎలా ఉంటుందని చర్చించినట్లు తెలిసిందే. 24 అంతస్తుల పనులు పూర్తి కాకుండా కింద అంతస్తుల్లో సేవలు అందుబాటులోకి తీసుకురావాలని అనుకున్నారు. నిర్మాణంలో భాగంగా ఏదైనా ప్రమాదం జరిగితే కొత్త సమస్యలు వస్తాయని ఆ ఆలోచన విరమించుకున్నట్లు తెలిసిందే. వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్ 24 అంతస్తుల హాస్పిటల్పై రివ్యూ చేశారు. తర్వాత ప్రభుత్వం ఆసుపత్రి అంచనా వ్యయం పెంపుపై విచారణ చేపట్టింది. ఉన్నతాధికారులు ఇప్పటికే 2 సార్లు వచ్చి క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించారు. ఈ నెల 26న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వరంగల్లో పర్యటించి హాస్పిటల్ పనులను పరిశీలించారు. గత ప్రభుత్వం ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే ఎలా అదనపు నిర్మాణ విస్తీర్ణం వ్యయాన్ని పెంచుతారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. పెరిగిన నిధుల అంచనాలపై నివేదిక అందించాలని ఆర్ఎండ్బి అధికారులను సీఎస్ ఆదేశించారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణంలో 600 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం దీనిపై విజిలెన్స్ విచారణ జరుపుతోందని, త్వరలో హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ ఇక్కడికి వచ్చి పనులపై సమీక్ష చేస్తారని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చెబుతున్నారు. దామోదర్ రాజనరసింహ గారిని 2 రోజులు ఇక్కడ ఉండటానికి, వరంగల్ మీద హాస్పిటల్ మీద ప్రత్యేక శ్రద్ధ వహించడానికి, సైన్స్ సెంటర్ కానివ్వండి, టీబీ హాస్పిటల్ కానివ్వండి, వీటన్నిటిని కూడా పర్యవేక్షించడానికి, రివ్యూ చేయడానికి, ఈ హాస్పిటల్ కూడా 2 నెలల్లో 3 నెలల్లో కంప్లీట్ చేయాలి అని చెప్పి సెంట్రల్ జైలు దగ్గర ఉన్న దానికి ఎందుకు కూడా లేట్ అయింది అని అంటే, ఎల్ఎన్టీ వాళ్ళు పనిచేసుకుంటూ 600 కోట్ల రూపాయల దాకా అదనంగా లెక్క బిల్లు లేకుండా, ఏ అప్రూవల్ లేకుండా, ఇండివిజువల్గా గిన్నర్స్ ఏం కాల్ఫర్ చేయకుండా విచ్చలవిడిగా చేసిన అభియోగం ఉన్నది. ఎందుకంటే ఇది 1100 ప్రాజెక్టు, 1100 కాదు 50-60 పెరుగుతుంది. 500-600 ఎట్ టైం పెరగదు కదా. దానికి అవసరం లేని, దాని ప్రపోజల్ లేని కన్స్ట్రక్షన్ కూడా ఎత్తుకుపోయడానికి వాళ్ళు, అంటే కాంట్రాక్టర్కు లాభం చేకూర్చే విధంగా, అందులోకి వస్తే కమిషన్లకు కక్కుతుపడే విధంగా అవసరం లేని దాన్ని పెంచడం జరిగింది అనే దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ ఎంక్వైరీ చేసుకుంటూ 2 నెలలలో హాస్పిటల్ని క్లియర్ చేయాలి. 24 అంతస్తుల ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే అన్ని వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. ఎలాగైనా నిర్మాణ పనులు స్పీడప్ చేసి వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని నగరవాసులు కోరుకుంటున్నారు.